హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు హస్తం పార్టీ నేతలను అరెస్టు చేశారు. కాంగ్రెస్ వారిపైన పోలీసుల దాడి సీజ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు కార్యకర్తలు దీక్షకు దిగారు. అలాగే పలు చోట్ల కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసనలు తెలిపారు కాంగ్ కార్యకర్తలు. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు హస్తం పార్టీ నేతలను అరెస్టు చేశారు. కాంగ్రెస్ వారిపైన పోలీసుల దాడి సీజ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు కార్యకర్తలు దీక్షకు దిగారు. అలాగే పలు చోట్ల కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసనలు తెలిపారు కాంగ్ కార్యకర్తలు. Hyderabad police, in an unprecedented, unwarranted, highly objectionable action, raided the offices of Congress Strategy and Election Management team of Mr. Sunil Kanugolu without any notice, without any advance warning, and misbehaved with the staff working there, arrested them, misbehaved the leaders who were there, and confiscated computers. This is highly illegal. We are filing theft cases on the Hyderabad police for confiscating and seizing our computers without any warning, without any notice. We have no idea why the Hyderabad police came to our office, for what reason they arrested our staff, for what reason they confiscated our computers. We will take serious legal action against the Hyderabad police on this. We condemn it. We are protesting throughout Telangana, and today now we are going to protest opposite the BRS office in Delhi also on this. This is ridiculous. This is absolute nonsense. I mean, are we living in India or are we living in South Korea, North Korea or Pakistan or somewhere? That for using a social media post, and for your viewers to know, it's a Facebook post which says that Kalvakuntla Kavita, daughter of Chief Minister KCR, is involved in the Delhi